ఏమైపోవడలు అయిందా? ఇప్పుడు మా మక్క పెరట్లు కోవాలాడ కోతులు. అత్తమ్మకి ఎప్పుడు గింతే అయిందా అయిందా అంటది. నాకేమో రానే రాదు ఈ కోడలతో కోసుడు. నాకేమో చాకులతో అలవాటు, ఈ అత్తమ్మనేమో ఇదే పని చేయమంటది నాకు. పల్లెటూరులో అంటే గిట్లనే ఉంటాయి పనులు. చాకులు పట్టి కోసే పనా తెలియదు నీకు? ఇవాళ కొత్తగా వచ్చినవా? ఎవరు నేర్పలేదా పని? మస్తు చెప్తుంది మా అత్తకేంది. మా అత్త మస్తు చెప్తుంది. మా అవ్వ ఎందుకు నేర్పలేదు? మా అవ్వ అన్ని పనులు చెప్పింది. మా అత్త కంటే మా అవ్వ మస్తు పనులు చేస్తుంది. కానీ ఇగో ఈ పనులు చెప్పలేదు. గిట్లా కోడలో తొలగొచ్చు నాకేడవుతుంది. ఎన్ని కష్టాలు నాకు ఇప్పుడు. దీంతో కొయ్యరాదు, కొయ్యకపోతేనేమో అత్తతో లొల్లి. చూస్తుంది చూడు గుట్ల ఊపి చూసినట్టు. చూడు మా అత్త ఎప్పుడు చేస్తుందా అని నా కోసమే చూస్తుంది. మొత్తం అన్ని పనులు కూర్చొని చూస్తుంది, ఏ పని చేయదు. ఏమన్నా అంటే ఆ సాటమ్మ కూడా పెట్టుకుంటుంది. ఇక మంది ముంగట మొత్తం ఇక నేనే చేస్తున్నా అని చెప్పి మొత్తం పొద్దు నుంచి పొద్దు కదా బాగా ఎరుగుతుంది. ఇక వాళ్ళన్న యూజ్ ఇరుగుపోయి చూస్తే ఏమనుకోవాలా, మొత్తం నేనే చేస్తున్నా అని అనుకుంటారు. కొడవేమో గూరుతున్నానే ఏమన్నావే? అయ్యో పని మరి బాగా చెప్తున్నావు. ఏది తక్కువ తక్కువ చెప్పు. కొత్త కొడలా మళ్ళా ఎట్లా ఏం కదా మళ్ళా మా అత్త బాగా పని చెప్పిందని ఇట్లా అంత అలగజిక్క అదే కూరగాయలు అయినా మంచిగా కొయ్యమని అను. కూరగాయలు కోసుడే చూసినావా? మా అమ్మ ముంగట ఒక తీరు మాట్లాడుతుంది, నా ముంగడికి వచ్చినాక ఒక తీరు చెప్తుంది మా అత్త. కూరగాయలు కోసుడే ఎట్లా మరి? మరి ఎట్లా ఏమనుకొని తిందాం? మరి రోజు చేయాలి మనకు. కానీ మక్కపేట పోవాలి చెప్పను ఓడని కూర బోలు చెప్పను కానీ అయిపోయింది మామయ్య. అయిపోయింది. చెప్పను ఓడగొట్టుకోవడాల చెప్పను ఓడగొట్టు. ఓడగొట్టు అమ్మ ఓడగొట్టు. నా ముంగట ఒక మాట మాట్లాడుతుంది. మామ దగ్గరకు పోయినాకనేమో ఏం పని చెప్పినట్టే మాట్లాడుతుంది. మొత్తం మామ దగ్గర ఒక తీరు మాట్లాడుతుంది, నా దగ్గర ఒక తీరు మాట్లాడుతుంది మా అత్త. ఇటువంటి అత్తలు వాళ్ళకి దొరకద్దు. అయిపోయింది పో. ఇంకెన్ని పనులు చెప్తుందో ఏమో. ఇప్పుడు ఇవన్నిటిని తీసుకొని పోవాలి నేను. కోడలు జల్ది కానీ కూర ఉండవా? కూరనా? నాకేడా వస్తుంది కూర. నేను ఇప్పటికే నాకు చేద్దగింది కట్టిస్తున్నాయి. అట్లానే కండు అండు. నేను అండు మన ఎట్లా వచ్చినా తినాలి. మరి ఎట్లా వచ్చినది తిందాం. సరే అండు. గిరిపెట్టు ఏది మంచి అంటుంది. ఈ అత్తకు అన్ని పట్టింపులే. ఇది పెట్టు అది పెట్టు అండినట్టు తినకనట. మనిషి అంటదా బిడ్డ? మనిషి అంటది మళ్ళీ గోస మనకు. ఇది పెట్టుదలా అది పెట్టాలట. ఇది పెడతా కాదేంది వంట. మనిషి అంటది బాగా అంటుతుంది. చేతులు పూనికపోవా? నేనేమన్నా దోమేదన్న మా అత్తని వస్తుంది. అందుకే నేను ఎట్లయితే అట్లా పెడతాను. అదేంది నువ్వు ఎట్లయితే అట్లా పెట్టు కానీ నాకు గోస వచ్చు. మరి నీకు గోసైతే నాకేం బాధ? అవి నీకు ఉండే కోడలు నాకేం బాధ? ఇప్పుడు ఇది పెట్టానా? ఇది పెట్టానా? నూనె పోయి అది ఆగినాక అయ్యో అది వేడి పోయినాక నూనె పోయి ఇది పెట్టినా ఇది కూడా పెడతా. అడ్డు కొత్త కొత్త అంటే వాళ్ళ అమ్మ చెప్పలేదు. నేర్పుకోవాలా? వాళ్ళ అమ్మ చెప్పలేదా? మా అమ్మ చెప్పినట్టు నేను చెప్తే నీ కొడుకు నీ దగ్గర ఉంటాడు. ఏం చేయబోతున్నా? నూనె కూర మంచిగా ఉండదు. సరిపోయింది పోయి ఎంత పోయాలో చెప్తావు, ఎట్లా పెట్టాలో నువ్వే చెప్తావు. నువ్వే చండొచ్చు కదా అత్తమ్మ. కరెక్ట్ పోయి బాగా పోతా. నువ్వే చాండు కూర తినరాదు. అన్ని నువ్వే చెప్పినట్టు చేసాక నేను ఉండేందుకు ఈ పోయి కాడ ఉత్త నాకు చెమటలు నా మేకప్ అంతా పోతుంది. మళ్ళీ పెట్టుకుని ఇక నీ కొడుకు తీసుకొచ్చి ఇస్తాడు, నేను పెట్టుకుంటాను. నేను తీసుకొస్తా. ఏదైనా కొడుకే తెచ్చుడా. సబ్బు కావాలంటే, నూనె కావాలంటే, ఏది కావాలంటే అది తెచ్చుడేనాయే. ఇది లేదంటే అది టమాటాలు కానీ మిర్చి కానీ ఏ కూరగాయలు లేవంటే అన్ని తెచ్చుడేనాయే కొడుకు. నీకు ఆ మంటకాడ ఉండి ఒక వస్తే అది వచ్చే ఇది వచ్చే
అని అంటే అయితే మీ సిలిండర్ బుడ్డి మీ ఇంటికాడ ఉండే, మాకేమో పొయ్యిల కట్టెలు ఉండే. ఇక్కడ అన్ని నచ్చుకుంటే ఇక్కడ అంటుకుంటే వెళ్తే ఇక మొత్తం నన్ను ఈయన వస్తుంది. ఇక ఏ సపరేట్ మా ఊరికి నేను పోతే ఈడుండ రాదన్నట్టు నాటకం ఆడుకుని పిల్లలు ఆయనతో నన్ను పంపిస్తారు, ఆయనతో కొడుకుని తీసుకొని సపరేట్గా పోవచ్చు. అక్కడ పోతే మళ్ళా గట్టే పనులు, ఇక్కడ గట్టిగా పనులు పని ఈడు ఉంటేనే తక్కువ పని. ఇంకా ఆడిపోతే ఇక ఎప్పుడు చేసినట్టు చేసుడే పనులు, ఇంకెప్పుడు నేర్చుడు మంచిగా ఇల్లే. ఇంకా ఇక్కడ ఉంటేనే మంచిగా పనులు నేరాలి, మంచిగా నేర్చుకోవాలి. గిట్లా కాదు గిట్లా అత్తా అని చెప్పాలి. ఇంకా మంచిగా నేర్చుకోవాలి పనులు. కోడలు ఉల్లాకులేవి నువ్వు తెంపకొచ్చినావు ఇదండి తెచ్చిన మరి ఇయ్యు కటియలేవు. కట్టిద్దాం ఏముంది గిట్లా అంటే తెగుతుంది. కోడలి ఇయ్యో చిన్న కోడలు ఎందుకు చిన్నగా చెయ్యు. చిన్ననా చేస్తా ఇయ్యో అయ్యే పాయ చిన్నగా గట్లనే అయ్యో గిట్లనే నువ్వు కోడలతో కోసినంత పాటు కాదు, ఇంకా చిన్నగా ఇంకా చిన్న అయ్యో ఇంకా ఇగో అట్లుంటే మంచిగా ఉండదు. ఇది నీ కొడుకే పెడతా. ఆవాళ్ళ లెక్కన ఎగిరెగిరి పడుతుంది మా అత్త. ఏమో మా మామ సుయ్యు సుయ్యు అంటాడు అన్నిటికీ. ఏంటిది అత్తమ్మ? మెంతాకు ఇది కళ్యామాకు లెక్కలు ఉంది కదా. కళ్యాణం చేయవన్నా? ఇది కాదా కళ్యామాకు? కాదు మెంతాకు. నీళ్ళు లెక్కలు ఏమాకులు ఏమో మెంతాకంటారు, ఉల్లాకంటారు, అన్నాకులు అంటారు. నేను తినేదా చేసేదా? నేను బిర్యానీ తెప్పించుకొని తింటా. ఈ మామకి ఏం పని ఉండదు, అన్నీ వెనక కూర్చుండు మొత్తం వెనుకుంటే వెళ్తాడు. ఈ మామ గంతే కొడుకు గంతే. వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో, నా బతికి ఎప్పుడు మారుతుందో ఏమో, ఎప్పుడు పోతానో ఏమో ఇంట్లోకి వెళ్ళి. ఇదేమో గోళ్ళది, మామనేమో పెరట్లో పోతా అంటే అత్తనేమో ముచ్చట్లు పెట్టబోతుంది మన ఇళ్ళకు. కొంత పని అనే వేయదు, మొత్తం పని అంతా నా మీద నిలిచి పెడుతుంది. మన ఇళ్ళలో ముచ్చట్లు పెడితే ఏమవుతుందేమో మా అత్తకు అస్సలు అర్థమే కాదు. ఏమైంది అక్క? మీ అత్త వచ్చి మా అత్త దగ్గర వచ్చి ముచ్చట పెడుతుంది కదా. మీ అత్త వచ్చి మా అత్త దగ్గర వచ్చి ముచ్చట పెడుతుంది. అవకాశం చేస్తుంది మా అత్త. మీ అత్తనేమో ఆడిపోయింది, మా అత్తనేమో ఈడికి వచ్చింది. వీళ్ళంతా గిట్లే ఉన్నారేమే. అయ్యో కూర మాడిపోతుంటే ఇది వచ్చి మామూలుతుంది. మళ్ళీ లేట్ అయిపోయి ఒక 2 నిమిషాలు ఆగి ఇది లేచి మాట్లాడతాం. అండినవా నువ్వు కానీ కూర? ఏం కూర అండినవే? టమాటా కూర. ఇగో మా అత్తకు ఎక్కడ లేని కోరికలన్నీ కుడతాయి. రోజుకో తీరు తీసుకొస్తుంది. ఇక నువ్వు అంటది. నిన్నేమో చికెన్ తెచ్చింది, మొన్నేమో మటన్ తెచ్చింది, ఇవాళనేమో వంకాయలు తెచ్చింది. దానికి తిన్నంత తిరిగి ఉండదు. ఎప్పుడే పని ఉండదా అని ఎప్పుడు మంది ఇళ్ళలో ముచ్చది కోడల మీద చాడీలు ఎప్పుడు చెప్తున్నారు. నా మీద కూడా బాగా చెప్తున్నారు. మొన్న మీ అత్త వచ్చింది మా ఇంటికి. మొత్తం మా అత్తతో నేను చెప్పింది చెప్పన్నా, నా కోడలు ఏం పని చేయదు, ఇంటికాడ 9 దాకా వండుకుంటుందని చెప్పింది తెలుసా. వచ్చి కూర్చొని నాకు అలాగే నీళ్ళన్నీ వస్తున్నాయి. అందుకే కదా రోజు మా అత్తని తిట్టేది. ఈ పోయి అద్దే ఒక సిలిండర్ కొనుక్కుందామే అంటే ఇంటదా మా అత్త? ఇన్ని పైసలు కొడుకు తెచ్చిన కొద్దీ సందువులో దాచి పెడుతుంది. ఒక సిలిండర్ మాత్రం కొనది. నాకే గింతకన్నా ఇక్కడ కూర్చుందా అది మగ్గేది అక్కడ కూర్చుందా అయ్యో నిన్న పొట్టు అలా వచ్చింది మీ అత్త మా ఇంటికి వచ్చింది. ఇగో ఈయనే చలిగాలంగా వచ్చిందంటే మొత్తం తాళాలు వేసి తినేదాకా ఈయనే తినిపోయింది. ఏమని చెప్పింది తెలుసా? చెప్పు. ఏమన్నదా చెప్పు నాకు. ఏమన్నదా? నా కోడలు 9 దాకా లేవది, ఇక నీ కోడలు కూడా గట్టినే ఉంది కదా అన్నది. ఇక నీ గురించి చెప్పింది అన్నట్టు నా అత్త కూడా నా గురించి చెప్తుంది. మీ అత్తకి అదేం రోగమే? మీ అత్త వచ్చి మా ఇంటికాడ కూడా మొన్న అట్లనే ఉన్నది, తినేదాకా ఉన్నది. నా కోడలు ఏం పని చేయదు. పొద్దున లేచి నేనే అన్ని దోమాలు అన్ని వేసి పెడితే నన్ను ఎత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది మా అత్త.
అందుకే నా నెత్తి మీద కూడా అంతా కూర్చుంటున్నాడు ఇద్దరు. అందుకే అందుకే సపరేట్ కొడుకుని పట్టుకుని మా ఊరు నేను పోతా అనుకుంటున్నాను. నేను కూడా పోతా అనుకుంటున్నాను. సపరేట్ మన ఇద్దరం పోదాం. మీ ఊరికి నువ్వు మా ఊరికి నేను పోతా. వీళ్ళతో ఎగుడు బాగా కష్టం. ఈ పల్లెటూరులో లేదంటే అస్సలు అయితే లేదు తెలుసా. ఇక్కడ పొగ వస్తుంది అవు చూడు. పొగ ఈవిడ ఎట్లా వస్తుందో. ఒక్క సిలిండర్ అన్న కొందాం అత్తమ్మా అంటే అస్సలు వినది. ఆయన రోజుకి నెలకి 50,000 ఎత్తాడు. అయినా కానీ 50,000 తీసుకొని మొత్తం దాచ పెట్టుకుంటారు. కానీ ఒక 2,000 పెట్టి సిలిండర్ కొనంటే మాత్రం కొనది తెలుసా. మొత్తం పీసిడ్ అంటే పీసిడ్. మా అత్త కూడా సేమ్ అట్లనే ఉన్నది. ఏం చేద్దాం అనుకో మరి తలిగింతే మా కోడళ్ళ గింతే మన బతుకులు గింతే. ఏం చేద్దాం మన రాతలు గింతే ఉన్నాయి. సరే నా కూర మాడిపోతుంది. సరే మళ్ళీ మాట్లాడుకుందామే. అక్కతో మాట్లాడుకుంటే వెళ్తే కూర మొత్తం మాడుకొచ్చింది. అత్త చూసినావా పక్కింట్లోకి కూడా చెప్పిందట. చూసినావా అక్క నాకు చెప్పకపోతే నాకు ఆ విషయమే తెలియకపోతుండే. మామతో చెప్తావు అత్త గిట్ల గిట్ల చేస్తుంది మామ అని చెప్తాను. మామయ్య అన్నం వేసేటప్పుడు చెప్తావు మామకు గిట్ల గిట్ల చేస్తుంది. కొన్ని నీళ్ళు ఇచ్చి అత్త ముచ్చట మొత్తం చెప్తావు. మామయ్య నీళ్ళ ఉంది. వంట అవుతుంది దగ్గర పడ్డది. ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది. తాగు మామయ్య. చూసిలా అత్తమ్మ మొత్తం ఆయిల్ ఇల్లు మొత్తం తిరిగి నా గురించి మొత్తం ఏం అండుతలేనట ఏం చేస్తలేనట మొత్తం చెప్తుంది. మరి నేను ఏం చేయాలి చెప్పుల్ని. ఏదో ఓపిక పట్టాలి కోడలా, ఓపిక పట్టాలి. ఎంతగానో మనం ఓపిక పట్టాలి. ఏదో ఇక కొత్తగానే ఆ కోడలు కొత్తగా ఇక అత్తమ్మది నువ్వు చూడకపోతే మనం నీ మనం ఆడితే ఇక గట్టినే ఓపిక పట్టి చేసుకోవాలి. ఏం ఓపిక పట్టుడు ఓపిక పట్టి చేసుకోవాలి. అసలు ఏం అర్థమైతే లేదు. నేను సపరేట్ మా ఊరికి నేను పోతా. అద్దు పోకటే ఎందుకు మళ్ళా కొడుకు ఏమంటాడు మీ ఊరికి పోతా కొడుకు చెప్తావా. నేనెందుకు ఒక పోతా. ఇగో మీరు అత్తమ్మకి చెప్పుకుని లేకుంటే నువ్వు ఎటన్నావో కానీ కూడా ఎటువైనా కానీ కొడుకుని తోడుకొని పో. సరే మీరు అత్తమ్మకి చెప్పుకొని లేకుంటే లేదు మామయ్య. మంచిగా ఉంటే మంచిగా ఉంటా లేకుంటే లేదు. నేను పోతున్నా. సరే నేను కూడా చెప్తా అత్తమ్మకు. మరి గిట్లా కోడలు కొడుకు అల్లుడికి తోలుకొని పోతాట అని చెప్తా. మరి నువ్వు ఏమంటావు ఏం కాదనే అని చెప్తా ఇక మా అత్తమ్మతోని. కోడలా చెప్తా. చెప్పులు అబ్బా అయిపోయింది. నా పని అయిపోయింది. మామయ్యకి చెప్పిన ఆయనతో మామయ్య అత్తమ్మకి చెప్తాడు. అత్తమ్మ కూడా మారుతుంది. మా ఆయన మంచోడే అత్తమ్మ మామయ్య కూడా మంచోళ్ళే. నేను ఎటు పోతే నేను ఎటువో నేనే ఉంటా. వాళ్ళు అందరు మంచోళ్ళే. నా కుటుంబం అంతా దేవాలయం. కోడలు ఉప్పు వేసినావా? అది కూర ఇంకా ఉడకటం లేదు. ఏడ ఉప్పు వేసినా అన్న వేసినా నేనేం చేయాలి? అది ఇంకా నువ్వుల పడుతుందా ఇంట్లో? నేను గూల పెడితే ఎట్లా అమ్మా నేనేం చేయాలి? అన్నీ వేసిన ఉప్పు ఎత్తి కారం ఎత్తి అది ఉడకదా నేనేం చేస్తా? ఉప్పు ఎత్తి కారం ఎత్తి ఇగోదా నువ్వుల పడుతురా ఇంట్లో. నేనేం చేయాలి? అన్నీ వేసిన ఇగో చూడు కనిపిస్తలేవా? ఈ పొయ్యి మంటకు అన్ని కూర పడతలేవు. అది పడతలేదు ఇది పడతలేవు. కూర కమ్మగత అయిపోదా? కొత్తిమీర ఆకాయి ఎత్తా అన్ని ఎత్తా. కొత్తిమీర ఆకు ఎత్తా అన్ని ఎత్తా. ఇట్లనే ఉంటుంది కూర. అంత నూనె ఇది ఎట్లా అరుగుతుంది మనకు? ఎట్లా తింటాం? ఉర్రకే అవ్వదు గట్లనే ఎత్తాయని. కొత్త కోడలు కదా గట్లనే ఎత్తాయి. గింత నూనె ఉంటుంది బిడ్డ. గింత నూనె ఉంటుందా? ఒకసారి చెప్పు. గింత నూనె ఉంటుంది బిడ్డ. మాట తిరగా ఏదో పోనీ ఏంది కానీ ఇంకోసారి చెప్పు. ఎంతకని చెప్పాలి బిడ్డ? ఊరికే ఎప్పుడే ఉన్నది. ఊరికే ఇట్లని చెప్పుడు. వినపోతానకి చెప్పు. ఏమైంది ఎత్తమ్మా? ఏమో అంటున్నావు? ఇదేంటి బిడ్డ గింత మటన్లు పోసినట్టు పోసినావు? నువ్వు కోడి తినవు కదా అందుకే ఇలానే కోడి కూరలకే వేసిన నీకు. నేను కోడి తింటే కోరుకునే తిరిగి వచ్చుకోవాలా నూనె. ఈ అన్నం కూర అయింది. మామయ్యకి అన్నం తీసుకుపోయి ఇచ్చేస్తా. అయ్యో నీళ్ళు మర్చిపోయినా. ఎడబెట్టిన నీళ్ళు ఇగో తిను అన్నం తిను. ఆడ పేరట్ల కోతులు వస్తాయి. పోతా చెప్పండి దీనిపోతా.
నీళ్ళేవే చూసినా నీళ్ళ కోసం వచ్చే వరకు అత్తమ్మ కోడలు చూసినావా? తెత్తది కోడలు. అండిందంతా నేను కోడలు తెస్తుందా? చేసిందంతా నేను ఇగో తయారు ప్లేట్లు వేసి పెడితే తీసుకుపోయి ఇచ్చింది. ఇగో తీసుకోవాలి మామయ్య నీళ్ళు. తీసుకో ఇగో తీసుకో మంచిగా ఏంటా మామయ్య కూర? నెంబరే ఖాయి కూర నెంబరే ఖాయి ఇగో జల్లి తిని మక్కసేన్ కాడికి పోయి ఒకసారి చూసిరండి. చూసేస్తా సరే పోతా. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మై విలేజ్ షో న్యూ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.